శ్రీమాత్రే నమో. జయ గురు దత్తాత్రేయ నమో. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు 20వ తారీఖు మిథున రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించాం. ఏదైనప్పటికీ మిథున రాశి వారికి మారుతున్నటువంటి ప్రతి గ్రహం కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రావడం వల్ల వారికి ప్రస్తుతం చాలా ప్రోత్సాహకరంగా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గురువు ఆల్రెడీ శుక్రుడు కూడా ఆగస్టు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ జాతకుడికి ఎక్కువగా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ ఆకర్షణ పెరగడం వల్ల వారిలో ఉత్సాహంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న వివాహపరమైన సమస్యలు ఉంటే అవి చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఆగస్టు 20 తర్వాత ధనస్థానంలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలియడం వల్ల కుటుంబ అవసరాలకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కానీ ఏదైనా ఇంట్లో అవసరాలకి కుటుంబ అవసరాలకి ఒక టీవీ లాంటిది కానీ ఈ కంప్యూటర్ సిస్టమ్ కానీ గృహానికి అవసరమైనటువంటి ఫర్నిచర్ లాంటివి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరిగే అవకాశం ఉంటుంది. అది పెళ్లి లాంటిది అవ్వచ్చు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం, నిశ్చితార్థం, బర్త్డే ఫంక్షను, ఏదో ఒకటి మీకు ఈ పక్షంలో మీ యొక్క గృహంలో జరుగుతుంది. అలాగే మీ యొక్క బంధుమిత్రులంతా కూడా మీ గృహంలో సమావేశం అవడం, మీతో వచ్చినటువంటి ఏదైనా గెట్ టుగెదర్ పార్టీలో పాల్గొనడం అవి కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా చాలా ఆకర్షణంగా వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా రవి కూడా తృతీయ స్థానంలోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్సు ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు 16వ తారీఖు నుంచి ఏర్పడడం జరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి రావడం కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగినటువంటి ప్రోత్సాహం కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సో ఏదో ఒక కొత్త విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రుల నుంచి ఒక శుభ సమాచారాన్ని అందుకోవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా కుజుడు 4వ స్థానంలోకి మారడం వల్ల భూమి స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. దానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారం బ్యాంకుల నుంచి కానీ మీ యొక్క బంధువుల నుంచి కానీ లభించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీరు ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ ఏదైనా వాహనం కొనే ప్రయత్నం కానీ చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్న ధనంతో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణం ద్వారా కానీ కొనుక్కోవడం మంచిది తప్ప ఏదైనా ఇతరుల వద్ద మిత్రుల వద్ద తీసుకున్నటువంటి ధనంతో ఏదైనా కొనడం వల్ల దానివల్ల తర్వాత మీకు ఇబ్బందులు విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందువలన ఏదైనా కొనే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి తగిన ధనం ఉంటేనే కొనుక్కోండి. లేదంటే ఏదైనా బ్యాంక్ రుణం బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంటే బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. అలాగే స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఏదైనా స్థిరాస్తి పంచుకోకుండా ఉన్నా మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా ఇవన్నీ ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా వరకు చతుర్థంలో కుజుడు ఉన్నప్పటికి కూడా ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి శుభుడైనటువంటి శని యొక్క వీక్షణ చతుర్థ స్థానం మీద పడుతుండడం వల్ల ఏదైనా భూమికి స్థిరాస్తికి సంబంధించినవి కానీ బంధువులతో విరోధాలు కానీ వస్తే అవి చాలా వరకు ప్రశాంతంగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. పెద్దగా ఆందోళన పడి చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకుండా కొంతకాలం పాటు దాన్ని సమస్యని ముందుకు తోస్తే అదే ఆటోమేటిక్గా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశి యందు శుభగ్రహాలు సంచరిస్తున్నప్పుడు జాతకుడు చేసే మంచి ప్రయత్నాలకి భగవంతుడి యొక్క సహకారం ఉంటుంది.
అలాగే వారి యొక్క ఆలోచన కూడా చాలా శుభంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు రాశి యందు సంచరించడం వల్ల ఎవరి సహాయ సహకారం లేకుండా జాతకుడు తన యొక్క వివాహ ప్రయత్నాలు చేసుకొని సక్సెస్ అవ్వచ్చు, ఉద్యోగపరమైన ప్రయత్నాలు చేసుకొని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా మిథున రాశి వారు కమ్యూనికేషన్ కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, అలాగే న్యూస్ సంబంధించిన ఛానల్స్, ప్రెస్, ప్రింటింగు మొదలగు వాటిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వారి యొక్క వృత్తిపరంగా గౌరవం పెరుగుతుంది, వారి యొక్క హోదా పెరుగుతుంది. చేసే పనిలో కూడా చాలా శ్రద్ధగా చేయడం వల్ల తగిన గుర్తింపు కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు చేసే ప్రజెంటేషన్స్, మీరు చేపట్టే ప్రాజెక్టులు కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాం అనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తును సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో, తాయెత్తులతోనో, బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు, మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి
మన భక్తిని బట్టి నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.